మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయడం దుర్మార్గం. వైఎస్ఆర్సీపీ జగ్గయ్యపేట నియోజకవర్గ ఇన్ఛార్జి తన్నీరు నాగేశ్వరరావు. కోటి సంతకాలతో కూటమి కుట్రలు తిప్పి కొడదాం. రాష్ట్ర ఎస్సీసీఎల్ వర్కింగ్ ప్రెసిడెంట్ నత్తా యోనారాజు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం. ఎన్టీఆర్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ చేని రాంబాబు. పెనుగంచుప్రోలు గ్రామంలో నియోజకవర్గ ఎస్సీసీఎల్ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకువచ్చిన మెడికల్ కాలేజీలను చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేటు పరం చేయడం దుర్మార్గమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగ్గయ్యపేట నియోజకవర్గ ఇన్ఛార్జి తన్నీరు నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం పెనుగంచుప్రోలు గ్రామంలోని టౌన్ సెంటర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద వైఎస్ఆర్సీపీ జగ్గయ్యపేట నియోజకవర్గ ఎస్సీసీఎల్ అధ్యక్షులు కీసర లోకేశ్వరరావు ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ముందుగా దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంతకాలను సేకరించారు. ఈ సందర్భంగా తన్నీరు నాగేశ్వరరావు మాట్లాడుతూ, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రానికి 17 మెడికల్ కాలేజీలు తీసుకువచ్చి వాటిలో 7 మెడికల్ కాలేజీలు పూర్తి చేశారన్నారు. మరో 4 ప్రారంభం కావాల్సి ఉన్నాయని, మరో 6 కాలేజీలు వచ్చే ఏడాదికి అందుబాటులోకి తీసుకురావడానికి వైఎస్ జగన్ ప్రణాళిక రూపొందించారన్నారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయడానికి సిద్ధపడుతోందని మండిపడ్డారు. ఇది పేదలకు వైద్య విద్యను దూరం చేయడమే అన్నారు. లక్షల కోట్ల ఆదాయం వచ్చేలా చంద్రబాబు తన బంధువులు, పార్టీ వారికి కళాశాలలను హస్తగతం చేయడానికి కుట్ర చేస్తున్నారని ఫైర్ అయ్యారు. కూటమి నిర్ణయంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలతో పాటు పేదలకు వైద్యం, విద్య దూరం అవుతుందన్నారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉండాల్సిన కళాశాలలను ప్రైవేట్ పరం చేస్తే ప్రజలకు వైద్యం కూడా దూరం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబు తీరు, కూటమి ప్రభుత్వ వైఖరికి నిరసనగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ కుట్ర పనుల కూటమి ప్రభుత్వం